మంచిది, ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, దేవుని యొక్క వాక్యములో నుంచి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయాన్ని తెరచి ఉంచండి. ఈ క్రొత్త సంవత్సరం ఎలాగుండబోతుంది? క్రొత్త సంవత్సరములో దేవుడు నాకేం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నేను ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. 3 విషయాలు దేవుడు చేసేవి మీకు చెప్తాను. దేవునికి మీరు చేయవలసిన 3 నిబంధనలు కూడా ఈ దిన వాక్యం కొరకు ప్రభు నాను నింపి మీ దగ్గరకు పంపించాడు. మంచిది, మనందరం కూడా 2020వ సంవత్సరం దాస్య గృహములో ఉన్నట్లుగా, ప్రాణభయముతో ఉన్నట్లుగా, దేవుని బిడ్డలారా, ఈ కోవిడ్-19 చేత మనందరము కూడా మన పరిస్థితులన్నీ కూడా అతలాకుతలమై చెదిరిపోయినట్లుగా, విచ్ఛిన్నమైపోయినట్లుగా మనము బాధపడుతూ వచ్చాం, వేదన పడుతూ వచ్చాం. ఈ కష్టములో, ఈ కన్నీటిలో మనం ఎంతగానో విలపించి, మాకు మరలా మంచి రోజులు వస్తాయా, అసలు మాకు విడుదల కలుగుతుందా అని చెప్పి ఎంతగానో వేదన పడుతూ వచ్చాం. అయితే ప్రియులారా, గమనించండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఫరో బానిసత్వం కింద మగ్గిపోతున్నప్పుడు ఐగుప్తులో వాళ్ళు చాలా భయంకరమైనటువంటి వెట్టి పనుల చేత, సరైన ఆహారం లేకుండగా, సరైనటువంటి విశ్రాంతి లేకుండగా, వాళ్ళకి ఒక స్వతంత్రం లేకుండగా భయంకరమైనటువంటి బానిస జీవితాలను ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తూ వచ్చారు. గమనించండి, ఈ భయంకరమైనటువంటి వెట్టి పనుల్లో, ఈ భయంకరమైనటువంటి వాళ్ళు అనుభవించినటువంటి వేదనలో, బాధలో దేవుడు వారి శ్రమను దేవుడు చూచాడు, వారి కష్టాన్ని దేవుడు చూచాడు, వారి కన్నీటిని దేవుడు చూచాడు. చూచిన దేవుడు అన్నాడు, మీరు అనుభవించిన శ్రమ చాలరా, మీరు పడిన కష్టాలు ఇక చాలు, మీరు పొందినటువంటి వేదన ఇక చాలు. ఎందుకంటే మీరు నా పేరు పెట్టబడిన నా ప్రజలు. మీకు ఇలాంటి పరిస్థితి కలిగినందువల్ల నేను వేదన పడుతున్నాను, నేను మిమ్మల్ని విడుదల పరచాలని కోరుకుంటున్నాను. కనుక దయచేసి మీరు పొందినటువంటి ఈ శ్రమలకు, ఈ కష్టాలకు, ఈ ఐగుప్తు చాలు, ఇక నేను విడుదల పరుస్తాను. మిమ్మలను సుఖమయముగా నడిపించడానికి, సంతోషముతో జీవింప చేయడానికి, ఆనందమయమైనటువంటి జీవితాన్ని మీకు ప్రసాదించడానికి, అనుగ్రహించడానికి నేను ఒక వాగ్దాన దేశాన్ని నేను మీకు ఇస్తున్నాను. ఆ వాగ్దాన దేశాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. వాగ్దాన దేశానికి చేరే ప్రయాణములో నేను మీకు అండగా ఉంటాను, నేను మీకు తోడుగా ఉంటాను. ఎక్కడ ఆహారం మీకు లేకపోతే అక్కడ నేను మీకు ఆహారం ఇస్తాను. ఎక్కడ మీకు నీళ్లు లేకపోతే అక్కడ నేను మీకు నీళ్లు ఇస్తాను. ఎక్కడ మీకు ఎండ తగులుతుంటే అక్కడ నేను మేఘస్తంభముగా ఉంటాను. ఎక్కడ మీకు చలి పుడుతుంటే అక్కడ అగ్నిస్తంభముని నేను పంపిస్తాను. ఎక్కడ మీకు సముద్రం ఎదురైతే అక్కడ సముద్రాన్ని నేను పాయలు చేస్తాను. ఇదిగో నేను మీకు తోడుగా ఉంటాను. వాగ్దాన దేశాన్ని మీరు చేరే వరకు కూడా నేను మిమ్మల్ని విడువను, నేను మిమ్మల్ని ఎడబాయనని చెప్పి దేవుడు వాగ్దానం చేసి వాగ్దాన దేశం వైపుగా తన ప్రజలైనటువంటి వారిని నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఆ వాగ్దాన దేశం ఎలాగుంటుందని అడిగితే గనక, దేవుని బిడ్డలారా, అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశమై మీకుంటుంది. సమృద్ధి అయిన దేశమై మీకుంటుంది. వేదన దుఃఖము కొట్టివేయబడినటువంటి దేశం, బానిసత్వపు బ్రతుకులు తీసివేయబడేటువంటి దేశం, ఓ కన్నీరు నాట్యమయ్యేటువంటి దేశం, మీ దుఃఖ దినాలు సమాప్తమయ్యేటువంటి దేశం. ఓ దేవుని బిడ్డలారా, మీ శాపములు ఆశీర్వాదకరములుగా మార్చబడే సమయము మీ ముందు ఉంది. ఆ వాగ్దాన దేశాన్ని నేను మీకు ఇస్తున్నాను. మీరు పడిన శ్రమ, కన్నీరు, దుఃఖము, బాధ, బానిసత్వపు జీవితాలకు గడిచిన కాలము చాలు. ఇప్పుడు వాగ్దానం వైపుగా నేను మిమ్మల్ని నడిపిస్తున్నానని చెప్పి దేవుడు తన ప్రజలైనటువంటి వారికి వాగ్దానం చేస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు కూడా దేవుని బిడ్డలారా, దేవుడు 2020వ సంవత్సరం మనం నిజంగా దాటింది ఒక మృత సముద్రమే. నిజంగా మనం దాటింది ఒక భయంకరమైనటువంటి, దేవుని బిడ్డలారా, కరుణ లేని కరోనా సముద్రాన్ని మనం దాటాం. అందులో అనేక మందిని మనం కోల్పోయాం. ఎన్నో కష్టాలు మనం పడ్డాం, ఎన్నో వేదనలు మనం అనుభవించాం. బిక్కుబిక్కుమంట ప్రాణభయముతో ఎంతగానో విలవిల్లాడిపోయాం.
దేవుని బిడ్డలారా, ఎంతగానో మన ప్రపంచమంతా స్తంభించిపోయింది, ఎంతగానో మనము వేదన పడ్డాం, కన్నీటితో గడిపినటువంటి ఈ దినాలు తరువాత మరి క్రొత్త సంవత్సరాన్ని పొందుకోవాలంటే ఆ వాగ్దానాన్ని తీసేటప్పుడే మన చేతులు వణికాయి కదా, మన గుండెల్లోనికి భయం వచ్చింది కదా. ఏంటి ప్రభువా, ఈ ఏడాది ఎలాగుండబోతుంది? ప్రముఖ ప్రసిద్ధి చెందినటువంటి క్రైస్తవ సేవకులు సైతం ప్రముఖ ప్రవక్తని ఆమె రాసినటువంటి గ్రంథం ఆధారంగా, కొంతమంది ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల ఆధారంగా 2021వ సంవత్సరం ఇంకా భయంకరంగా ఉండబోతుంది, 2021వ సంవత్సరం ఇంకా భయంకరమైనటువంటి ప్రళయాలు జరగబోతున్నాయని ఎన్నో ప్రవచనాలు ఎన్నెన్నో వైరల్ అవుతూ ఉన్నాయి. ఏంటి ప్రభువా, ఈ సంవత్సరం మాకు ఎలాగ ఉండబోతుంది ప్రభువా అని దేవుని సన్నిధిలో మనము దేవుని దగ్గర మోకరించి ప్రభు దగ్గర ప్రార్థన చేసి ఆయన వాగ్దానాన్ని మనం తీసుకున్నాం. ప్రియులరా, ఆయన వాగ్దానం ఇచ్చిన ఏ సంవత్సరం అయినా కానీ వాగ్దానం మాత్రం తప్పిపోలేదు. 2020వ సంవత్సరం కరోనా దినాలలో కూడా రెండంతల కృపను మన పట్ల చూపించిన దేవుడు ఈ ఏడాది ఏం కృప నువ్వు మా పట్ల చూపించబోతున్నావని ప్రభు దగ్గర మనం అడిగినప్పుడు దేవుడిచ్చినటువంటి మాట, దేవుని బిడ్డలారా, నేను మీకు తోడయుండెదను, మీకేదియు తక్కువ కాదు. ఎస్, ఇదే మాట ఇశ్రాయేలు ప్రజలు ఆ సముద్రాన్ని దాటి వాగ్దాన దేశం వైపుగా వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చారు. మొదటి అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోషువ గ్రంథం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానమే. ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవచ్చు. ఈ మాట వినే సమయానికి నీవు టీవీ ముందున్నా, నీవు లైవ్ లో వీక్షిస్తున్నా, ఈ వాగ్దానం నీ చెవిన పడిందా? నువ్వు నమ్ముతావా? ఆమేన్ అని చెప్పు, చప్పట్లు కొట్టు. దేవుడు ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. అవును, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును, మనకు తోడై ఉండును. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా ఆయన కళ్ళు దృష్టి మనకు తోడై ఉండును. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించును. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నీకే మేలు కొదువ కాకుండానట్లుగా దేవుడు తన కృపతో నిన్ను నింపును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా సేవకుడైన మోషే ఆయన ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడుగా ఉన్న తరువాత, ఆ మోషే మృతి పొందిన తరువాత మోషే పరిచారకుడైన యెహోషువకు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. ప్రియులారా వినండి. కాబట్టి నీవు లేచి, 2వ వచనము, నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులోకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకిచ్చుచున్నాను. 3 దేవుడిచ్చే ఆశీర్వాదాలు నేను చెప్తానన్నాను. 3 నిబంధనలు మనము దేవునికి చేయవలసినవి కూడా ఇదే భాగంలో మీకు చెప్తానన్నాను. నెంబర్ 1, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకిచ్చుచున్నాను. ఇది స్వయాన దేవుడు యెహోషువతో ప్రయాణములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు చేసినటువంటి వాగ్దానము. ఈ రోజున మనం కూడా యోర్దానును దాటాం. యోర్దాను అనగా మరణము అని అర్థం. మనం కూడా మరణాన్ని దాటాం ప్రియులారా. మనము కూడా 2020వ సంవత్సరం మృత సముద్రాన్ని మనం దాటాం, యోర్దానును మనం దాటాం. దాటేవారులారా, దాటుతున్న వారులారా, దాటిన వారులారా, నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. ఈ 2021వ సంవత్సరంలో అడుగుపెట్టిన మీరు 2020 అనేటువంటి యోర్దానును దాటి మీరు వచ్చారు. 2020 అని
మరణ సముద్రాన్ని మీరు దాటి వచ్చారు. మీరు దాటి వచ్చారు అనంటే మిమ్మలను నేను దాటించాను అని అర్థం. కొంతమంది అనుకుంటారు మేము దాటి వచ్చేసామన్నా, భలే దాటేసామన్నా. 2021 మా తోడల్లుడు దాటలేకపోయాడు, మా ఈపురాలు దాటలేకపోయింది, మా ఫ్రెండ్స్ చాలా మంది మరణమైపోయారు, వాళ్ళు మరణమైపోయారు, వాళ్ళు దాటలేకపోయారు, నేను గనుణ్ణి, నేను దాటేశాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది నీ ఆలోచనలో. ఏంటో తెలుసా? నేను దాటాను కాదు అన్నా, అనేక మంది దాటలేక మరణమైపోతే దేవుడు నన్ను దాటించాడన్నా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నన్ను దాటించాడు. నేను దాటాను అనడానికి, దేవుడు నన్ను దాటించాడు అనడానికి చాలా వ్యత్యాసం ఉంది ప్రియులారా. దేవుడు దాటించకపోతే ఇశ్రాయేలీయులు ఈ యోర్దానును దాటేవారు కాదు. దేవుడు దాటించకపోతే నీవు మృత సముద్రము దాటేదానివి కాదు. దేవుడు దాటించకపోతే 2020 నువ్వు దాటేవాడివి కాదు. ఆమేన్. నువ్వు దాటలేదు, నేను దాటలేదు. మన దేవుడు మనలను దాటించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియులరా, దేవుడు ఎందుకు దాటించాడని అడిగితే 3 ఆశీర్వాదాలు నీకు ఆయన ఇవ్వడానికి దాటించాడు. దాటిన నీకు 3 వాగ్దానాలు దేవుడు చేస్తున్నాడు. అందులో మొట్టమొదటిది ఏంటో తెలుసా? నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును నీకిచ్చుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. మన విశ్వాస యాత్రా ప్రయాణములో ఇశ్రాయేలీయులు వాళ్ళు అడుగుపెట్టి వెళుతున్నటువంటి ప్రయాణం అంతట్లో వాళ్ళు ఒక గురి వైపు వెళుతున్నారు. ఏంటి వాళ్ళ గురి? ఏంటి వాళ్ళ డెస్టినేషన్? ఏంటి వాళ్ళ గమ్యం? ఏంటి వాళ్ళు చేరుకోవలసిన గమ్యం అని అడిగితే వాగ్దాన దేశమైన కనాను. మరి మనకు కూడా ఒక గమ్యం ఉందా అన్నయ్య అంటే ఖచ్చితంగా గమ్యం ఉంది. ఏంటి గమ్యం అని అడిగితే మీరు అనుకుంటారు, ఈ సంవత్సరం ఎలాగైనా నేను ఇల్లు కట్టుకోవాలి, ఈ ఏడాది ఎలాగైనా ఒక స్వంత వాహనం కొనుక్కోవాలి, ఈ ఏడాది ఎలాగైనా నా గురి ఏంటని అడిగితే మా ఇంట్లో ఒక శుభకార్యం జరగాలి, ఈ సంవత్సరం ఎలాగైనా నేను ఇది సాధించాలి, ఇది నేను చెయ్యాలి, ఇది నీ గురి. నేనంటాను ప్రతి విశ్వాసి కూడా ఈ సంవత్సరమే కాదు, ఏ సంవత్సరమే కాదు, నువ్వు బ్రతికిన దినములన్నిటా కూడా నీకు ఒకే ఒక గురి. ఆ గురి వైపు నువ్వు చేసే యాత్రలో ఎన్ని సంవత్సరాలైనా ఉండనీగాక. అందుకే ప్రభు అంటాడు, మనం పరదేశులము యాత్రికులమై ఉన్నాము, మన పౌరస్థితి పరలోకమందుంది. అది ప్రభు రాక ఆలస్యమైతే, నీ పోకడ ఆలస్యమైతే 2021 అయినా 2031 అయినా ఏదైనా కానీగాక, ఎంతకాలమైనా కానీగాక, మన అంతిమ గురి ఏంటని అడిగితే గనక దేవుడు వాగ్దానము చేసిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ప్రభు ఉండే రాజ్యములో ప్రభుతో నేను ఉండాలి, ప్రభు రాజ్యానికి నేను వారసుడనవ్వాలి, ప్రభు రాజ్యానికి నేను వారసురాలిని కావాలి. ఈ పరలోకపు ప్రయాణములో మనం వెళుతున్నటువంటి మన గురిలో, మనం సాగిపోతున్నటువంటి మన గమ్యములో దేవుని బిడ్డలారా, నేను మరలా చెప్తున్నాను, మనము చేస్తున్నటువంటి ఈ ప్రయాణములో, మనము వెళుతున్నటువంటి ఈ గురిలో, ఈ గమ్యములో, మనము చేస్తున్నటువంటి ఈ ప్రయాణములో దేవుని బిడ్డలారా, మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, మన గమ్యము పరలోకమైనప్పుడు, మన గురి పరలోకమైనప్పుడు, మనం వెళుతున్నటువంటి మార్గములో ఈ సంవత్సరం నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఈ సంవత్సరం దేవా నాకు ఇది అనుగ్రహించు, ఈ సంవత్సరం నేను ఇటు రీతిగా ఉండాలనుకుంటున్నాను, దేవా నేను ఇటు రీతిగా నేను ఇది సాధించాలనుకుంటున్నాను, దేవా ఇటు రీతిగా నీ కృపతో నన్ను నింపు అని చెప్పి సంవత్సరం మనం ఏవో టార్గెట్లు పెట్టుకుంటుంటాం, సంవత్సరం మనం ఏదో ఒకటి సాధించాలని ఆశపడుతుంటాం. నేను అంటాను దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరమే కాదు, ఏ సంవత్సరమే కాదు, నువ్వు బ్రతికి ఉన్నన్ని దినములు కూడా మన అంతిమ గురి మాత్రం దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యమును మన కనుల ముందు పెట్టుకుని మనం ప్రయాణాన్ని సాగిస్తూ 21 అయినా 22 అయినా మనం బ్రతికున్న దినాలు మనం ప్రయాణం సాగించుకుంటూ వెళ్ళిపోతుంటే, నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా
నీవు కావలసిన ప్రతి దానిని కూడా నువ్వు స్వతంత్రించుకోగలవు. కారణం ఏంటో తెలుసా? అబ్రహాముల గురించి దేవుని వాక్యం రాయబడింది. అబ్రహాము భూమి మీద సజీవుడుగా ఉండగానే ఆయన పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచెనని వాక్యం సెలవిస్తుంది. ఆయన గురి పునాదులు గల పట్టణమైన పరలోకం మీద పెట్టుకుని ఆయన యాత్రా దినములు ప్రయాణం చేసుకుంటూ వెళితే, మీకు తెలుసా, ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలము దేవుడు అబ్రహాముకి ఇచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నామో తెలుసా? మనం చేసే యాత్రలో మనకే స్థలం వస్తుందా? మనం ఏది స్వతంత్రించుకుందామా? ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుందామా? ఓ బంగారం సంపాదించుకుందామా? ఒక పొలం సంపాదించుకుందామా? ఒక ఆస్తిని సంపాదించుకుందామా? స్వతంత్రించుకోబోయే వాటి పైన నువ్వు మనసు పెట్టి ప్రయాణం చేస్తున్నావు. నువ్వు స్వతంత్రించుకోవాలనుకున్నవి అనుగ్రహించే దేవుని మీద నీ మనసు పెట్టుకోలేదు కాబట్టే నువ్వేమీ సంపాదించుకోలేకపోతున్నావు. అడుగులు వేస్తున్నావు, గంతులు వేస్తున్నావు, అయినా నీకేది దొరకడం లేదు. అడుగులు వేస్తున్నావు, పరుగులు పెడుతున్నావు, అయినా నీకేది దొరకడం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఒక బిగ్గెస్ట్ సీక్రెట్ నేను మీకు రివీల్ చేస్తున్నాను. ఈ సంవత్సరంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు, నువ్వు కోరుకున్నవన్నీ సంపాదించవచ్చు. నువ్వు అడుగు పెట్టింది నాకు కావాలంటే దేవుడు ఇస్తాడు, నువ్వు చూచి నాకు అది కావాలంటే దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నాకు ఇమ్మని అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. కానీ నీ ఆశ ఎక్కడుండాలో తెలుసా? స్వతంత్రించుకునే వాటి మీద కాదు, వాటిని అనుగ్రహించే దేవుని మీద పెట్టుకుని నువ్వు అడుగే. నువ్వు వేసే ప్రతి అడుక్కి దేవుడు ఏమని మాట్లాడతాడు తెలుసా? ఆమేన్, 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 ఆమేన్. అబ్రహాము నడిచిన భూభాగం అంతా దేవుడు ఇచ్చేశాడండి. అబ్రహాము సంతానాన్ని ప్రపంచమంతా విస్తరింపజేసి ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేసేసాడండి. ఎక్కడి నుంచి వచ్చింది కృప? ఎక్కడి నుంచి వచ్చింది దీవెన తెలుసా? పునాదులు గల పట్టణం మీదే ఆయన దృష్టిని పెట్టుకున్నాడు. ఈ సంవత్సరం నీ దృష్టి భూపరమైన ఐశ్వర్యాల మీద, భూపరమైన ఆస్తిపాస్తుల మీద, భూపరమైన నీవు సాధించవలసినటువంటి వాటి మీద నీ కనుదృష్టిని సారించి దేవుని నుంచి నీ దృష్టిని తప్పిపోనివ్వద్దు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని వాక్యం ఏమని చెప్తుంది? నా రాజ్యమును నా నీతిని మీరు వెతకండి, మీకేది కావాలో నేను మీకు సప్లై చేస్తాను. ఆమేన్. మీరు నన్ను వెతకండి, మీరు నన్ను వెతకండి, మీరు నన్ను వెతికితే, నా నీతిని వెతికితే మీకేం కావాలో, మీకెప్పుడు కావాలో, మీకు ఎలాంటిది కావాలో, మీకెంత కావాలో నేను మీకు సప్లై చేస్తానరా. మనం ఏం చేస్తున్నామంటే, మనకు దేవుడు ఏమిస్తాడా, ఇది నాకు బాగుంటుందా, ఇదైతే బాగుంటుంది, ఈ సంవత్సరంలో నేను ఎలా కట్టుకుంటానా, ఎలా కూర్చుకుంటానా, ఎలా పొందుకుంటానని భూపరమైన వాటి మీద నువ్వు మనసు పెడుతున్నావు. ఇచ్చే దేవుని నుంచి మనసును తొలగిపోతుంది. ఈ 2021 ఇమ్మానుయేల్ ఇంటి బిడ్డలకు, ఈ లైవ్ లో వీక్షిస్తున్న నా ప్రియ ఆత్మీయ కుటుంబానికి, నా సోదరులకు నేను మనవి చేస్తున్నాను. ఈ సహవాసంతో మీరు కూడా అనుసంధానమై ఉన్నారు గనక ఈ బోధలో, ఈ సేవకుడికి దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం మీరు కూడా స్వతంత్రించుకోబోతున్నారు. నేను చెప్తున్నాను, ఈ సంవత్సరం మీరు అనుకున్న ప్రతిదీ కూడా సంవత్సరాంతం లోపు మీరు నాకు సాక్ష్యం చెప్తారు, ప్రతిదీ కూడా మీరు పొందుకోబోతున్నారు. కానీ మీ మనసు పొందుకునే దాని మీద పెట్టొద్దు. ఏం పొందుకోవాలా అని, ఏం తిందునా, ఏం త్రాగుదునా అని ఆలోచించొద్దు. ఏం జరుగుతుంది, ఇలా జరిగితే బాగుంటుందని ప్రణాళికలు చేయొద్దు. నాకు ఇది కావాలి, ఇలా చేయి ప్రభు అని దేవుని దగ్గర పట్టుబట్టొద్దు. అసలు నిన్ను గురించి నువ్వు ఆలోచించడం మర్చిపోయి నీ మనసంతా దేవుని మీద పెట్టి, నీ మనసంతా కనాను మీద పెట్టి, నీ మనసంతా నువ్వు చేరబోయే గురి మీద పెట్టుకుని నువ్వు అడుగులేసుకుని వెళ్ళిపో. నువ్వు అడుగులేసుకుని వెళ్ళిపో అంతే. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు అడుగులేసుకుని వెళ్ళిపోతుంటే సముద్రం ఎలా దాటాలి, ఇంకా మన బతుకింతేనా, మీకెందుకండి, సముద్రం ఎదురొస్తే పాయలు చేసేవాడు ఉన్నాడు, మీకెందుకండి, మాకు ఇప్పుడు అరణ్యంలో నీళ్లు ఎందుకండి బండను కొట్టి నీళ్ళు ఇస్తాడో,
మీకు ఇప్పుడు ఏం తినాలి, మేము మన్నాను పరలోకములో నుంచి కురిపించాడు. 2020 నీకెక్కడ అక్కర కలుగుతుందో, నీకెక్కడ కొదువు కలుగుతుందో, ఎప్పుడు నీ కుటుంబంలో ఆహారలేమి కలుగుతుందో, ఎక్కడ నీకు ఏది కొదువై ఉందో దాని గురించి నువ్వు వేదన పడొద్దు, దాని గురించి నువ్వు ఆలోచించొద్దు. అడుగులు వేసుకుని ఆయన నీతిలో, ఆయన పరిశుద్ధతలో ఆయన వైపు నువ్వు వెళ్ళిపో. ఎక్కడ నీకు నీళ్లు కావాలో, ఎక్కడ నీకు మన్నా కావాలో, ఎక్కడ నీకు మేఘస్తంభం కావాలో, ఎక్కడ నీకు అగ్నిస్తంభం కావాలో, ఎక్కడ నీకేది కావాలో ఆయన ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. ఆయన నీకు ఇస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలమును నీకిచ్చేదను. ఇది మొదటి వాగ్దానము, మొదటి ఆశీర్వాదము. నెంబర్ 2, దేవుని బిడ్డలారా, అరణ్యములో లెబనోను మొదలుకుని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేక ఉండును. స్తోత్రం చెప్పండి. అద్భుతమైనటువంటి వాగ్దానం కదా. ఏ మనుష్యుడు నువ్వు బ్రతికిన దినములన్నిట, మళ్ళీ చెప్తున్నాను, నీ యాత్ర చేయు దినములన్నిట, నీ యాత్ర చేయు దినములన్నిట భూమి మీద ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకుండునట్లుగా, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేకుండునట్లుగా దేవుడు తన కృపతో నిన్ను నింపబోతున్నాడు. ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ నరమాత్రుడు కూడా, మళ్ళీ చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఏ నరమాత్రుడు కూడా నీ ఇంటిని బట్టి కానీ, నీ వంటి మీద కానీ, నీ జీవితములో కానీ, అనేక మంది ఇతనాన్న బాధపడిన 2020వ సంవత్సరపు వేదనంతా ఏంటో తెలుసా? మనుషులకు మనుషులే శత్రువులైపోతున్నారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు పోరాడునది శరీరులతో కాదు, వాయుమండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహములతో మీరు పోరాటం చేస్తారన్నాడు. అంటే ఆకాశంలో తిరిగే భూమి మీదకి వచ్చి కలవరపరిచే దెయ్యాలతో పోరాటం చేయడానికి ప్రభు బిడ్డలమైన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దెయ్యాలను వదిలేసి మనుషులతో పోరాటం చేస్తున్నాం. ఒకరి పట్ల ఒకరు అసూయ, ఒకరి పట్ల ఒకరు ద్వేషం, ఒకరి బాగుంటే ఒకరికి దేవుని బిడ్డల అసూయ, కలహాలు, విమతాలు, భేదాలు. అయ్యో దేవుని బిడ్డలారా, వాళ్ళ కుటుంబం గురించి నాకెందుకో, ఆయన జీవితం గురించి నాకెందుకో, నా గురించి ఆయనకెందుకో, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నా జీవితం నేను బ్రతుకుతాను అనుకునేటువంటి ప్రజలు లేరు. ప్రియులరా, నా జీవితం, నా కుటుంబం, నేను ఎలా బ్రతకాలి, నేను ఎలాగ సర్వైవ్ అవ్వాలి, నేను ఎలాగ నా కుటుంబాన్ని నేను నడిపించుకోవాలి, నేను ఎలాగ దేవునిలో వర్ధిల్లాలి అని చూసుకునే మనుషులు తక్కువైపోయారు. పక్కనోడు కుటుంబం ఎలాగుంది, వాళ్ళు ఎలా వర్ధిల్లుతున్నారు, వాళ్ళ బ్రతుకేముంది, వాళ్ళ కుటుంబం ఏంటి? ఈ రోజున దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు మనుషుల జీవితాల్లోనికి వచ్చి మనుషులకు మనుషులు శత్రువులుగా మార్చబడిపోతున్నారు. పక్కన వాళ్ళు అభివృద్ధి చెందితే, చక్కని వస్త్రాలు ధరిస్తే, మంచిగా వాళ్ళు బ్రతుకుతుంటే చూసి వారవలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుని పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను చెబుతున్నాను దేవుని బిడ్డలారా, మన బ్రతుకు గురించి మనం ఆలోచించడానికి ఈ జీవితం సరిపోదు. ఇతరుల జోలికి వెళ్ళడానికి నువ్వెవరివి? ఇతరుల గురించి యోచించడానికి నువ్వెవరివి? ఇతరుల బ్రతుకుల గురించి యోచించడానికి, తీర్పులు చెప్పడానికి నువ్వెవరివి? ఎవరి జీవితంలో ఏ లోటు ఉందో, ఎవరి జీవితంలో ఏ కొదువు ఉందో, ఎవరి జీవితంలో ఏదుందో అది నా పని కాదు. నేను దేవుని సన్నిధికి వస్తాను, దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తాను, మిమ్మల్ని బలపరుస్తాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారో చాలా మంది నాకు తెలియదు, మీ పేర్లేంటో నాకు తెలియదు, బయటకు వెళ్ళి మీరు ఎలా జీవిస్తారో నాకు తెలియదు. కానీ మిమ్మల్ని చైతన్యపరిచి ప్రభు మాటలు మీకు అందించడం నా బాధ్యత. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ప్రభు వాక్యం దగ్గరికి వచ్చారో దానిని బట్టి నేను మిమ్మల్ని సర్వదా గౌరవిస్తున్నాను. ప్రియులారా, ఎందుకంటే మీరు లోకములో ఎన్నో పనులు, ఎన్నో ఎంటర్టైన్మెంట్లు ఉన్నప్పటికీ కూడా ఈ సమయం దేవునితో గడపాలనే మనసు మీకుందు చూశారు. ఇది దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం. మీకు ఎలాంటి వాక్యం ఇచ్చి మిమ్మల్ని బలపరచాలా అని చెప్పి దేవుని మాటలు అందించడం వరకు నా పని. ఆ మాటలు తీసుకుని ఎలా జీవించాలనేది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అందులో ఒక 80% మంది సక్సెస్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు, 10% మంది అటు ఇటు ఊగిసలాడే వాళ్ళు ఉండొచ్చు,
10% మంది వెనకకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు. ప్రభువే ఒక వ్యక్తిని పిలిచాడు, నన్ను వెంబడించు. వచ్చాడా? ఇంకొక వ్యక్తిని తనంతట తాను వచ్చాడు, వెంబడించాడా? మరొక వ్యక్తి వచ్చాడు. ఈ ముగ్గురు మూర్ఖుల్లో ఒక్క వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించలేదు. మనం ఏం చేస్తామని అడిగితే గనక ఇతరుల జోలికి పోతుంటాం, పరుల జోలికి పోతుంటాం, పరుల పనులకు అడ్డం తగులుతూ ఉంటాం. ఏదో ఒక రీతిగా మనుషుణ్ణి ఆధారం చేసుకుని మరొక మనిషిని శోధించాలని, మరొక మనుషుణ్ణి తీర్పు చెప్పాలని, మరొక మనుషునికి అడ్డంగా నిలవాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ రోజు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని కొరకే రండి, దేవుని కొరకే రండి. నేను పలు చోట్ల దేవుని యొక్క సువార్తను విరివిగా ప్రకటిస్తూ చాలా ప్రాంతాలు తిరుగుతూ వచ్చాను. ఒక ప్రాంతం, గుంటూరు జిల్లా ఒక ప్రాంతం నుంచి ఒక సోదరుడు నాకు ఫోన్ చేశాడు చాలా ఏండ్ల క్రితం. ఫోన్ చేసిన తర్వాత ఆయన నాతో అన్నాడు, అయ్యగారు నేను టీవీలో మీ వాక్యం వింటున్నాను, మా ఊర్లో నేను సభలు పెట్టాలనుకున్నానయ్యా, కొంచెం మీరు తప్పకుండా వచ్చి వాక్యం అందిస్తే మా సంఘం బలపడుతుంది. నేను చాలా ఆశతో మీకు ఫోన్ చేయడానికి ముందు నేను ఇన్ని వారాలు ఉపవాసం ఉండి మీకు ఫోన్ చేస్తున్నానయ్యా, దయచేసి రండి అయ్యా అని ప్రాధేయపడ్డాడు. నేను ఆయన ఉపవాసం ఉండి ఫోన్ చేస్తున్నాను, మీరు వస్తే నేను బలపడతాను, ఆయన చెప్పిన కొన్ని ఆత్మీయ మాటలను విని నేను ఆ సభల కొరకు అక్కడికి పోయాను. పోయిన తర్వాత సభలు ప్రారంభమయ్యాయి. దేవుడు తన కృపలో చాలా బలంగా పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నాడు. ఆ రోజు రాత్రి వాక్యం అయిపోయిన తర్వాత నేను కూర్చున్నప్పుడు, నాతో పాటు భోజనానికి కూర్చున్నప్పుడు కొంతమంది సేవకులు కూడా నా దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, సువార్తికుడు అనుకుంటా, ఆయన నా దగ్గరకు వచ్చి అన్నాడు, అయ్యగారు ఇతని దగ్గరికి మీరు ఎలాగొచ్చారండి అన్నాడు. నేను అన్నాను, అతను ఎవరో నాకు తెలియదయ్యా అన్నాను. ఏ అంటే గనక ఆయన ఈ మధ్యన కొంచెం వివాదాల్లో చిక్కుకున్నాడు, పరిచర్య అంతా కూడా విడిపోయింది, అలాంటి ఆయన దగ్గరికి మీరు ఎలాగొచ్చారు వాక్యం చెప్పడానికి అని అడిగాడు. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఈ పరిస్థితులు ఏమీ నాకు తెలియదు, ఆ ఊరు కూడా నాకు ఎప్పుడు తెలియదు, అదే మొదటిసారి వెళ్ళాను, వాక్యం అందించడానికి వచ్చాను. ఈయన నన్ను అడిగిన ప్రశ్నకు నేనేం చేయాలో అర్థం కాక ఒకసారి తమాయించుకుని ప్రభు సహాయాన్ని కోరుకున్నాను. అప్పుడు వెంటనే నేను అడిగాను, అయ్యా ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి వివాదాల్లో ఉన్న ఈ వ్యక్తి పెట్టిన ఈ సభలకు నువ్వెందుకు వచ్చావు అని అడిగాను. ఏంటి నువ్వెందుకు వచ్చావు అని అడిగాను. వెంటనే అతను అన్నాడు, నేను వాక్యం వినడానికి వచ్చానండి అన్నాడు. నేను అన్నాను, వాక్యం చెప్పడానికి వచ్చానండి అన్నాను. స్తోత్రం చెప్పండి. నువ్వు వాక్యం వినడానికి వచ్చావు, నేను వాక్యం చెప్పడానికి వచ్చాను. మధ్యలో ఆ సేవకుడు గురించి నాకెందుకు? మధ్యలో ఆ సేవకుడు గురించి నీకెందుకు? నువ్వు విన్నావా వాక్యం? విన్నానయ్యా. ఆత్మదేవుడు మాట్లాడా? ఏం అభిషేకం అయ్యా, ఇంకెందుకయ్యా నీకు ఈ గోళ? నువ్వెందుకు వచ్చావని నన్ను అడుగుతున్నావు. నువ్వెందుకు వచ్చావు? వినడానికి వచ్చావు, నేను చెప్పడానికి వచ్చాను. ఈ సంవత్సరం దేవుడు అంటున్నాడు, నిన్ను విసిగించి కలవరపరిచి శోధించే ఏ మానవుడు నీ ఎదుట నిలవనివ్వను. అడ్రస్ డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, 2nd స్ట్రీట్, గాంధీనగర్, నిడదవోల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. Our pin code 534301. Our email ID melukolupuswaramu@gmail.com. Our cell number 7675988763. మా చిరునామా డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమ్మానుయేలు స్వస్థత గృహ పరిచర్యలు, గాంధీనగర్ 2వ వీధి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 534301. మా ఇమెయిల్ ఐడి melukolupuswaramu@gmail.com. మా సెల్ నెంబర్ 767598887688.